ఏడాదిలోపే ఎయిర్ బస్ ఆదిలాబాద్లో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇవ్వండి. గ్రామాన్ని అభివృద్ధి చేసే వారిని గెలిపించండి. అభ్యర్థులు అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇబ్బందులు పాలవద్దు. ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇంట్లో అక్రమ పైసల పంచాయతీ. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆయన ఇంట్లో కాసుల వర్షం. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్యాయం. సీఎం రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన ఇంట్లో కాసుల వర్షము. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో నీ ఇంట్లో, నీ అన్నదమ్ముల ఇంట్లో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో, మెగా కృష్ణారెడ్డి ఇంట్లో కాసుల వర్షం. సరిపోయింది. ఆయన అక్కడ తిన్నాడు, మీరు ఇప్పుడు ఇక్కడ తినాలి. అంతే కదా రేవంత్ అన్న. ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ తెస్తావా? ఈయన మాటలు నమ్మితే రోడ్డు మీదకి రావడం ఖాయం. మీరు నమ్మకండి. మస్తు హామీలు ఇచ్చిండు ఇప్పటి వరకు. ఒక్కడన్నా నెరవేర్చిండా? ఇప్పుడు ఈయన బీసీ రిజర్వేషన్ ఇస్తా అని మాట ఇచ్చి ఒకళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, చావు బతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అల్లి బుల్లి కబుర్లు చెప్పడంలో రేవంత్ రెడ్డి పిల్లి మొగ్గలేయడంలో ఫస్ట్. దయచేసి నమ్మకండి. నట్టెట్ట ముంచిపోతాడు పోయేటప్పుడు.